ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామాలు. ఒకవైపు సిట్టు, మరొకవైపు ఈడీ. ఇప్పటికే సిట్ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. బెయిల్ మీద బయటకొచ్చారు. మళ్ళా వాళ్ళందరినీ ఈడీ అరెస్ట్ చేస్తుంది, జైల్లో పెడతది. సరే, ఈ 2 పక్కన పెడితే ఇప్పుడు మళ్ళా కొత్తగా ఐటీ ఎంటర్ అవుతుంది. రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఈడీ ఆఫీస్‌కి ఐటీ అధికారులు వెళ్లారట. ఎవరెవరు మనీ లాండరింగ్‌కి పాల్పడ్డారు? అంటే లిక్కర్ కేసులో మనీ లాండరింగ్‌కి పాల్పడిందెవరు? అలాగే మద్యం రవాణా కేసులో మనీ లాండరింగ్‌కి పాల్పడింది ఎవరు? ఇప్పుడు కారుమూరు నాగేశ్వరరావు కావచ్చు, కారుమూరు సునీల్ కావచ్చు, రాజు కసిరెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మనుషులైనటువంటి బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు కావచ్చు, మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీ కావచ్చు. వీళ్ళ మనీ లాండరింగ్ ఇష్యూస్ ఏంటి? దాంట్లో ఎంత పెద్ద మొత్తం అమౌంట్ చేతులు మారింది? ఆ అమౌంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఐటీ అధికారులు సేకరించారట. అంటే ఇప్పుడు వీళ్ళందరి మీద మళ్ళీ ఐటీ కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఇళ్లలో ఐటీ రైట్స్ జరిగే అవకాశం ఉండొచ్చు, వీళ్ళ ఇల్లు కార్యాలయాల్లో. సో అన్ని వ్యవస్థలు ఒక్కసారిగా మీద పడిపోతున్నాయి. ఈ అన్ని లావాదేవీలు పరిశీలిస్తే చివరికి అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి దాకా కేసు వెళితే మాత్రం, కేసు వెళ్ళిద్దా లేదా ఇప్పుడే చెప్పలేం, కానీ కేసు వెళితే మాత్రం అన్ని రకాల వ్యవస్థలు జగన్ చుట్టుముట్టే అవకాశం ఉండొచ్చు. అన్ని రకాల వ్యవస్థలు జగన్ చుట్టుముట్టే అవకాశం ఉండొచ్చు. ఇప్పటికైతే ఇంకా జగన్ దాకా కేసు పోలేదు కాబట్టి జగన్ పక్కన పెడితే ఈ కేసులో ఇరుక్కున్న ప్రతి వాళ్ళు కూడా ముప్పు తిప్పలు పడక మాత్రం తప్పదు. ఒకవైపు సిట్టు, అంటే చేసిన తప్పుకు సంబంధించి, మనీ లాండరింగ్ సంబంధించి ఈడీ, డబ్బుల అవకతవకలకు సంబంధించి ఐటీ. ఈ 3 వ్యవస్థలు కూడా వైసీపీ నాయకులు అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకవైపు జైలు జీవితం, ఇంకోవైపు ఆస్తుల్ని అటాచ్ చేసుకోవటం. డబ్బులు పోతూనే జైలు జీవితం తప్పట్లేదు. సో మొత్తానికి కొంత ఇబ్బందికరమైన పరిణామాలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఐటీ గట్టిగా ఈ కేసులోకి ఎంటర్ అవుతున్నట్టుగా కూడా కనపడుతుంది. మరి ఐటీ సోదాలు ఎలా ఉంటే, వాళ్ళు ఎంత మొత్తాన్ని సీజ్ చేసే అవకాశం ఉంటుంది అనేది కూడా రాబోయే కాలంలో, మరి ఐటీ వాళ్ళ యాక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా రాబోయే కాలంలో మనం చూడాలి.